బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు వెంటనే హనుమకొండ బయలుదేరారు. ఇటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి స్ట్రోక్ రావడంతో ఉదయం అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అలాగే ఈ విషయం తెలుసుకున్నటువంటి వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా వరంగల్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. లివిల్ చెప్పండి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అస్వస్థతకు గురయ్యారు. దాంతో హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ తరలించారు. రోహిణి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ విషయం తెలిసిన వెంటనే ఉటావుటిన హైదరాబాద్ నుంచి హన్మకొండకు బయలుదేరారు. వైద్యులను ఎప్పటికప్పుడు అడిగి సమాచారం తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాపాయం నుంచి బయట పడే విధంగానే చేయాలని చెప్పేసి కూడా వైద్యులకు సూచించినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గత కాలంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పైన కులంకుశంగా మాట్లాడే ఉన్న వ్యక్తి. అతను అనేక కింది స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. అనేక సందర్భాల్లో గత 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం యొక్క అవినీతిని అక్రమాలను బయటపెట్టారు. అయితే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో రోహిణి హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ ఉద్యమకారులతో పాటు వరంగల్ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా రోహిణి హాస్పిటల్ చేరుకోవడం తెలుస్తుంది. అయితే రోహిణి హాస్పిటల్లో అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పక్షం కేటీఆర్, హరీష్ రావు హన్మకొండకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సురేష్, లివిల్ మొత్తానికి అక్కడ వైద్యులు ఏం చెప్తున్నారు? వైద్యం సంబంధించి కావచ్చు, ట్రీట్మెంట్ ఎలా కొనసాగుతుంది, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అయితే అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నారు. తాను అనేక సందర్భాలు మొన్న కూడా ఒక మీడియా సమావేశం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ముక్కుసూటి మనిషి. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు 2001 నుంచి పార్టీకి అటు కేసీఆర్ తో పాటు హరీష్ రావు కేటీఆర్ కూడా సంబంధంగా ఉన్నారు. అందరితో కలిసిమెలిసిగా ఉండే వ్యక్తి. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరని చెప్పుకోవచ్చు. ఎంత ఇబ్బంది అయినా వైద్యులకు చెప్తున్నారు. ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇటు కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా వెళ్ళారు. నర్సంపేటకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక నిజాయితీగా, అంటే పూర్తిగా ఆయన ప్రజల మధ్యలో ఉండి ప్రజల సేవ కోసమే ఆయన పరితపించే వ్యక్తిగా ఆయన సేవలు అందించారు. ఖచ్చితంగా ఇప్పటికే అనేక రకాలుగా మొన్న వరిధాన్యం కొనుగోలు చేస్తలేరని చెప్పేసి ఒక పక్క కేటీఆర్ ను, మరో పక్క హరీష్ రావు తీసుకెళ్లి అక్కడ నర్సంపేట రైతాంగం పక్షాన పోరాడిన వ్యక్తి. ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించి శాయశక్తిలో కృషి చేయాలని చెప్పేసి కూడా డాక్టర్లకు అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు మానిటరింగ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఈ తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని ఆయన ఆరా తీసినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఎప్పటికప్పుడు క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.